నైన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కాలనీలోని ప్రియదర్శిని చెవిటి మూగ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు స్వీట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షులు బిల్డర్ బాబీ, విశాఖ ఇన్ఛార్జ్ వంశీ, టి సత్యనారాయణ, జలాది నటరాజ్, కిషోర్ జైన్, అలీ మొహిద్దీన్ పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేము ఈ జన్మదిన వేడుకలు ఈ చెవిటి మూగ ప్రియదర్శిని స్కూల్ నందు జరుపుట జరుగుతుంది. ఇక్కడికి మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నగర నాయకులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని Happy birthday to you, Sharmila. Jai Congress. Sharmilareddi నాయకత్వం. Sharmilareddi నాయకత్వం. Sharmilareddi నాయకత్వం. Sharmilareddi నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. कांग्रेस पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी हैप्पी हैप्पी జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు వేరే ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన ఇవాళ అక్కడ ఉండడం వల్ల రేపు వస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన ఏ విధంగా మరి నిర్వహించారో ఆ విధంగానే మేము అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రియదర్శిని చెవిటి మూగ స్కూల్ నందు ఈ పిల్లలందరికీ కూడా స్వీట్లు, ఫ్రూట్స్ అన్ని పంచిపెట్టడం జరుగుతుంది. ఈవిడి మాకు కాంగ్రెస్ నాయకురాలుగానే కాకుండా ఎంతో ఉన్నత స్వభావంతో, సున్నితమైన మనసుతో, మంచి నడవడికతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది. ఇలాంటి నాయకురాలు నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటూ ఆవిడ్ని ఆశీర్వదిస్తూ ఈ కాంగ్రెస్ కమిటీ రథసారథి మా నాయకురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉన్నటువంటి ప్రియదర్శిని చెవిటి మోగటి ఆశ్రమంలో ఈరోజు సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి అని మేడం గారు నిండు నూరేళ్ళ ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి అని ఇక సేవా కార్యక్రమం ఈరోజు పిల్లలందరూ కూడా మరి పిల్లల సమస్యలో చేయాలని చెప్పేసి అని ఈరోజు కేక్ కటింగ్, అదేవిధంగా కొన్ని అల్పాహారాలు కూడా పిల్లలందరూ కూడా ఇచ్చి మేడం గారిని దీవించాలని చెప్పి ఆచరించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్, అదేవిధంగా పట్నాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మన ఉక్కు మహిళ మన వైఎస్ షర్మిలారెడ్డి గారు వేళ పుట్టినరోజు ఘనంగా చౌటుమోగ ఆశ్రమంలో ఘనంగా వేళ పుట్టినరోజు జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ నాయకులు అలాగే మన యువజన నాయకులు అందరూ
భారీ ఎత్తున పాల్గొని ఆవిడ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఆవిడ నుండి నూరేళ్ళు జీవించాలి, ఆంధ్రప్రదేశ్ని అధికారంలో తీసుకుని రావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ పార్టీకి ఎల్లకాలం మేము అందరం కష్టపడుతూ ఆవిడ ఎంటా ఉంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మన భారతదేశానికి ఇందిరాగాంధీ గారు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని ఎలా చెప్పుకుంటామో అలాగే ఆంధ్రప్రదేశ్కి వైఎస్ షర్మిలారెడ్డి ఐరన్ లేడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే రోజులు జనాలు ముందుంది. ఇంకొకటి మన వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రిగా మా కాంగ్రెస్ పార్టీ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అయిన వైఎస్ షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు మేము డెఫ్ అండ్ డమ్ స్కూల్లో 110 స్టూడెంట్స్తో అందరితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకు రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మళ్ళీ మైనార్టీ తరపు నుంచి వైఎస్ షర్మిలారెడ్డి గారికి హ్యాపీ బర్త్డే. ఆంధ్ర రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది. ఆవిడ త్వరలో ముఖ్యమంత్రిగా కూడా ఈ బర్త్డే సెలబ్రేట్లు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. పిసిసి అధ్యక్షురాలు శర్మారెడ్డి గారు పుట్టినరోజును పురస్కరించుకుని నగర కాంగ్రెస్, సిటీ కాంగ్రెస్ సారథ్యంలో ఇక్కడ ప్రియదర్శిని ఎడ్యుకేషన్ దాంట్లోని కేక్ కోసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. శర్మారెడ్డి గారు రాగానే కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన బలం వచ్చింది. రేపొద్దున 2029లో రాబోయే ఎలక్షన్లోని కాబోయే ముఖ్యమంత్రిగా ఆవిడ పాదయాత్ర చేసి పెదలు చేసే కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమం పాటించి పాడుకుని వాళ్ళ నాన్నగారు సీఎం చేసిన కాడి నుంచి రాష్ట్ర అభివృద్ధి ఏం చేసిందో అన్నీ కూడా అమ్మాయి ఏం చేస్తో చెప్పి తిరుగుతుందని చెప్పి కూడా అన్నదేవుడిని ఆవిడ వచ్చాక కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. ఆవిడ కూడా ఆరోగ్యం దేవుడు ప్రసాదించి అందరితో కలిసి ఉండాలనుకుంటూ సెలవు.